జగన్ గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈజ్ ఇట్ హిస్ స్ట్రాటజీ ఆర్ సైలెన్స్ బిఫోర్ హిస్ టర్మ్? నేను చెప్పక్కర్లేదండి, బికాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ పాస్ట్, ద వే హీ came and where he come from and facing what kind of hurdles, hassles, one should easily say that. నేను చెప్పనక్కర్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్ గారు ఫర్ సపోజ్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మీ పాయింట్లో? ఇది అంత స్ట్రైట్ ఆన్సర్ కాదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే దట్ ఇఫ్ ఐ సే జగన్ గారే రైట్, బికాజ్ వాళ్ళు హామీ ఆయన ఇస్తే చేయాలి కాబట్టి ఆ హామీ ఇవ్వలేదు, అందుకే పవర్లోకి రాలేదు అనేది వాస్తవం. అక్కడ మీరు కూడా హామీలు ఇవ్వండి సో దట్ పవర్లోకి వచ్చేస్తారని నేను చెప్పలేను. అలా చెప్తే కనుక నేను అది జనాలకి చేస్తున్న తప్పు కదా. సో ఇన్ అ వే దట్ వీఆర్ nobody to give an advice, but if you ask me, నాకు జర్నలిస్టిక్గా ఏంటంటే గెలిచినా ఓడినా జనాల కోసం ఆలోచించాలి లీడర్ అనేవాడు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే.